నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షమే లేదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారనేది కాంగ్రెస్, బీజేపీ నేతలు పదే పదే చేస్తున్న ఆరోపణలు. తాజాగా సుదీర్ఘ విరామం తర్వాత బయటకొచ్చిన కేసీఆర్ కీలక రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. డిసెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు తాను స్వయంగా హాజరవుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే తన వాగ్ధాటితో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడతారనేది బీఆర్ఎస్ నేతల మాట. ఇప్పుడు ఇవే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాల వాటా విషయంలో కూడా కేంద్రం వివక్షను, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగడతామనేది కేసీఆర్ మాట. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా తెలంగాణకు ద్రోహం చేయడమేనని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో ఉందని కేసీఆర్ విమర్శలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ తరువాత భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా దక్షిణ తెలంగాణపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపైన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న క్రమంలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరోసారి ఉద్యమ తరహాలో పోరాటం చేయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేగుతున్నాయి. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయాన్ని ప్రజలకు బలంగా వివరించాలని కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ ఉద్యమ తరహాలో పోరాటాన్ని సాగించాలని, కేవలం విమర్శలకే పరిమితం కాకూడదని కేసీఆర్ చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతం కోసం కొట్లాడుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియచేసే ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ద్రోహుల అసలు రంగు బయట పెడతామని కేసీఆర్ చేసిన హెచ్చరికలతో రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయనే అభిప్రాయాన్ని సూచిస్తున్నాయి. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. కొంతకాలంగా మౌనంగా ఉంటున్న పార్టీ శ్రేణులు కేసీఆర్ రంగంలోకి దిగుతున్న క్రమంలో మళ్లీ పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు. ఇక అసెంబ్లీ తరువాత నిర్వహించే సభలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా మళ్లీ కేసీఆర్ రంగంలోకి దిగుతున్నాడు అన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.